నియమబద్ధ జీవనం. ఏదైనా ఒక పని సరైన రీతిలో జరిగిందని మనసు సంపూర్ణంగా అంగీకరించాలి. అప్పుడే ఆ కార్యం నియమాలకు అనుగుణంగా జరిగినట్టు భావించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. అప్పుడే మనిషికి తృప్తి చేకూరుతుంది. దానికి గాను పురాణాలు, శాస్త్రాలతో పాటు పెద్దలు అనేక మార్గాలు సూచించారు. వాటిలో సత్యం, శాంతి, దయ, జ్ఞానం, ధ్యానం, నియమబద్ధ జీవనం వంటివి మానవ జీవన వికాసానికి దోహదం చేస్తాయన్నది పెద్దల మాట. మనిషి ఆలోచన, పలికే మాట, ఆచరించే ప్రతి పని ఈ మూడింటిలోనూ ఏకత్వం ఉండాలి. నిర్మలత్వం, స్వచ్ఛత, పవిత్రత అనే మూడు విషయాలు వాటిలో స్పష్టంగా వ్యక్తం కావాలి. మనసులో పొటమరించిన భావానికి అనుగుణంగా మాట ఉండాలి. ఆ పైన నోటి నుంచి బయటికి వెలువడిన మాట ఏ మార్పు లేకుండా మనసు చెప్పిన ప్రకారమే ఉండాలి. ఈ నియమం రెండోది. అదే మాట యథాతథంగా చేతల్లోనూ కనిపించాలి. ఈ లక్షణమే మూడో నియమం. ఈ మూడు లక్షణాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండే ఆ స్థితినే నియమబద్ధత అంటారు పెద్దలు. దీన్నే మనసా, వాచ, కర్మణ అనే మాటగా ప్రజలు ఉపయోగిస్తారు. ఆ ప్రకారం నడుచుకునే వారినే మహాత్ములు అంటారు. మహాత్ములు అనిపించుకోవడం అంత సులభం కాదు. నియమబద్ధత అనే మాట లౌకిక వ్యవహారాలతో జీవనం గడిపే వారికి ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే సాధారణంగా మానవులు రాగద్వేషాది మానసిక రుగ్మతలకు లోనై ఉంటారు. చాలామంది పైకి ఒకలాగా, లోన ఒకలాగా ఉంటారు. మనసులో చెడు ఆలోచనలున్నా తామెంతో మంచివాళ్ళం అన్నట్టుగా కొందరు ప్రవర్తిస్తారు. దీనికి ఉదాహరణ భీముని కౌగిలించుకునే నెపంతో అతన్ని బిగించి ఊపిరాడకుండా చేసి చంపాలని ప్రేమ నటించిన ధృతరాష్ట్రుడే. అలాగే తీయని మాటలతో తమ మనసులో ఉన్న చెడును కొందరు దాచేస్తారు. దీనికి ఉదాహరణ కౌరవుల పట్ల అంతర్గత ద్వేషం ఉన్న పైకి శ్రేయోభిలాషలాగా మెలిగి వారి నాశనానికి కారకుడైన శకుని. ఇలా చాలామంది కనిపిస్తారు. మాటలు బాగున్నా చేతుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ దుష్ట స్వభావం బయటపడుతుంది. అటువంటి వాళ్ళను నమ్మిన ఎవరైనా తీవ్రంగా నష్టపోతారు. చెడ్డ పనులు చేస్తూ చెడు మార్గంలో వెళ్ళేవారు ప్రజాకంటకులుగా చీత్కారాలు పొందుతారు. దానికి ఉదాహరణ భారత గాథలోని కౌరవులు. మంచి చేతలు మానవుని లోకారాధ్యుని చేస్తాయి. దీనికి ఉదాహరణ శ్రీరామచంద్రుడు. ఆయన మెలిగిన తీరు అందరికీ అనుసరణీయం. మాటల్లో మాధుర్యం, దానికి తగినట్టు చేతలు మంచిగా ఉండాలి. అప్పుడే ఆ మాటలకు విలువ వస్తుంది. మాటకు విలువ ఉన్ననాడు అది 10 కాలాల పాటు బతికి ఉంటుంది. మాటలో సత్యం ఉన్ననాడే ఆ మాటకు విలువ వస్తుంది. మాటకు తగినట్టు చేత ఉండాలి. అప్పుడే ఆ మాటకు విలువ, శాశ్వతత్వం చేకూరుతాయి. సదాశయంతో నిండిన స్వార్థరహిత చేతులతోనే సమాజానికి సుఖశాంతులు సమకూరుతాయి. నిస్వార్థమైన సేవలే సమాజాన్ని సన్మార్గంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాయి. అందువల్ల ప్రతి మానవుడు నియమబద్ధ జీవితాన్ని గడపాలి.